వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు. 4వ విడత రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించి 10 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పైసలు పడలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. రుణమాఫీ అర్హుల జాబితాను బ్యాంకులకు, గ్రామాలకు అందించిన ప్రభుత్వం పైసలు మాత్రం తర్వాత ఇస్తామని చెప్పినట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడే పైసలు జమ చేయడం ప్రారంభించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రైతులకు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు చెప్పిన ప్రభుత్వం నవంబర్ 30న మహబూబ్ నగర్ లో రైతు పండుగ పేరుతో విజయోత్సవాలు నిర్వహించింది. ఈ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా 3.13 లక్షల మంది రైతులకు సంబంధించిన 2747.67 కోట్లతో 4వ విడత రుణమాఫీ చేసినట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మలతో పాటు ఇతర మంత్రులు స్వయంగా రైతులకు రుణమాఫీ చెక్కులు అందించారు. కానీ ప్రచారం కోసం సభలో ఇచ్చిన చెక్కు చెల్లని చెక్కుగా మారిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు పండుగ సందర్భంగా రుణమాఫీ అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత నిధులు విడుదల చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 లక్షల లోపు మొత్తం రుణాలు మాఫీ చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో రైతులు బ్యాంకులకు పరిగెడుతున్నారు. తమకు మాఫీ అయిందో లేదో తెలుసుకునేందుకు అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే అప్పటికే గ్రామాల్లోకి రుణమాఫీ అయిన రైతుల జాబితాలు పంపించారు. ఆ జాబితాలో పేర్లున్న రైతులు బ్యాంకులకు వెళ్లగా వారికి నిరాశ ఎదురైంది. రుణమాఫీ పైసలు జమ కాలేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. 2 లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేసినట్టు ప్రకటించిన ప్రభుత్వం 2 లక్షలకు పైగా రుణమాఫీకి సంబంధించి మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఎవరికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ప్రభుత్వం 4 విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణాలను మాఫీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం 2 లక్షల రుణమాఫీకి అర్హులైన రైతులు 42 లక్షల మందికి 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు మాత్రమే 20,616 కోట్లు మాఫీ చేసింది. ఇంకా 16.65 లక్షల మందికి 10,384 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.